మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ నాలెడ్జ్ కేస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు ప్రముఖంగా చూసుకుంటే నిన్న అనేక గంటలు కసరత్తు తర్వాత పొత్తుల్లో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఫైనల్ చేశారు టీడీపీ, జనసేన, బీజేపీ. ముఖ్యంగా జనసేనకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ గతంలో 24 సీట్లు ఇచ్చారు. 24 సీట్లు 5 సీట్లు ప్రకటన చేశారు. దాంట్లో కూడా ఒక సీటు వదులుకునేటువంటి పరిస్థితి ఆల్మోస్ట్. ఇప్పుడు ఫైనల్గా 2 ఎంపీ సీట్లు, 21 ఎమ్మెల్యే సీటు అనేటువంటిది ఫైనల్ పొత్తుల్లో భాగంగా తేల్చినటువంటి జనసేనకి ఇచ్చినటువంటి భాగం. ఏం సార్ అసలు ఈ సీట్లని ఎట్లా చూడాలంటారు? ఈ జనసేన పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటేనండి సార్, ద బిగ్ స్ట్రాటజీ ఈస్ బీన్ ప్లేడ్ బై పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ. అంటే పవన్ కళ్యాణ్ ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుతూ ఒక బ్రహ్మాండమైన గేమ్ నడుస్తుంది. ఓకే, ఇక్కడ మీకు నిన్న వాళ్ళ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశారు జనసేన. మీరు ఇది పొత్తులు అన్న దగ్గర సార్ ఇది చూడండి. మీరు ఈ 3 పార్టీలు కలిపి బీజేపీకి 6, 10 అసెంబ్లీ స్థానాలు, టీడీపీకి 17, 144 అసెంబ్లీ స్థానాలు, జేఎస్పీకి అంటే జనసేన పార్టీకి 2, 21. ఇక్కడ అసలు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే సార్ 2 విషయాలు. ఒకటి, జనసేన లెటర్ హెడ్ మీద వీళ్ళు రిలీజ్ చేయడం. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న తెలుగుదేశం రిలీజ్ చేయలే. జాతీయ స్థాయి పార్టీ అయ్యి వాళ్ళ దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్న బీజేపీ అనౌన్స్ చేయలే. అవుట్ ఆఫ్ ద బాక్స్ జనసేన అంటే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడబడుతున్న వ్యక్తికి ఇంత శాంచురిటీయా అంటే. రెండోది, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పొత్తు కోసం అర్రులు చేస్తుంది వీళ్ళెవరు కాకుండా జనసేన కాబట్టి జనసేనకి ఫ్రంట్ ఎండింగ్ ఇచ్చారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే జాతీయ స్థాయి నుంచి వచ్చిన షెకావత్ గారు ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీజేపీ అధ్యక్షురాలు కానీ లేదా వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ఏ క్యాడర్ కానీ బీజేపీ వాళ్ళు ఎవరు లేరు. అవును, ఈ అనౌన్స్మెంట్లో. అవును సార్. ఇదేంటిది? ఇది అసలు ఊహాజనితమైన విషయమా లేదా ఊహకు అందని విషయమా లేదా మనమైనా ఊహించడానికి అసలు వెసులుబాటు లేని విషయం? సరే, ఇప్పుడు ఏదో వాళ్ళు అండర్స్టాండింగ్ వచ్చారు, అనౌన్స్ చేసుకున్నారు, ఇవన్నీ కాదు. కానీ ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ జనసేన లెటర్ హెడ్ మీద. రెండోది, వితౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ లోకల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ ఒక్క బీజేపీ నాయకుడు లేకుండా, అండ్ జనసేన ఆల్రెడీ త్యాగరాజులాగా 24కి 21 తగ్గించుకుని 3కి 2 తగ్గించుకుని, ఇది చాలా 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 సర్ప్రైజింగ్గా ఉంది. వీటన్నిటికైనా పెద్దది నన్ను చెప్పినట్టు తెలుగుదేశం అక్కడికి వెళ్ళి మీకు 4, 5, 6, 10 ఇస్తాం రండి బాబు అని ఏళ్ళ బతి మాలకు ఎక్కడికి వచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టుకుని పొత్తులేయటం నాకైతే ఇది నాకు తెలిసి తెలుగుదేశం మరతెట్టేసే కార్యక్రమానికి ఆల్రెడీ నాంది పలికింది. ఈ కేసుల సతమతంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ తెలుగుదేశాన్ని పణంగా పెట్టి వాళ్ళొక స్ట్రాటజికల్ మూవ్లో ఇప్పుడు ముందుండి నడిపించే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుతూ రాబోయే రోజులు కాగల కార్యాలు గందరగోళం తీర్చినట్టు మెల్లిగా ఈశాన్య రాష్ట్రంలో ఒక్క సీటు గెలిస్తేనే ప్రభుత్వ స్థాపనకు వెసులుబాట్లు తీసుకునే బీజేపీ పార్టీ ఇక్కడ ముక్కుతో మూలుతో ఒకటి గెలవడానికి ప్రయత్నిస్తోంది అన్నది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది బై యూజింగ్ బీజేపీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఎవరు? పవన్ కళ్యాణ్ని. వాళ్ళు ఏంటంటే ఉనికి కోసం సూది మొన్నంత జాగా అడిగినట్టు వాళ్ళు ఇవ్వం అని చెప్పిన దగ్గర అసలు ఇంకా 2 జాతీయ పార్టీలని 2019లో భూస్థాపితం చేసిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్న దరిద్రం ఏంటంటే ఇక్కడ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నదే, ఆ గతంలో టీఆర్ఎస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు నానా తెప్పలు పడి ఇంకా అయిపోయింది అనుకున్న దగ్గర తులసి నీళ్లు పోసి ఇక్కడ 46 స్థానాలు ఇచ్చి లేని వాళ్ళకి ఉనికి ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఈ రిపీట్ చేయడానికి అంటే తెలుగుదేశానికి బుర్ర తక్కువతనానికి ఇది ఒక నిదర్శనం. అంటే ప్రజలకి ఏది అక్కర్లేదో అది ఖచ్చితంగా బలవంతాన్ని ఎత్తికెత్తి వాళ్ళ రాష్ట్ర విభజనకి తెలుగుదేశం ఎలా కారణమైందో ఇవాళ రాష్ట్ర నాశనానికి కూడా మళ్ళీ తెలుగుదేశం కారణం అవుతుంది. ఎందుకంటే ఈ లేని బీజేపీకి ఉనికి క్రియేట్ చేస్తుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ పర్సనల్ కేసెస్. వీళ్ళకి ఏం పార్టీ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఏమి ఉండవు. 42 సంవత్సరాల లెగసీ ఉన్న ఈ పార్టీ అసంఘాన పరిస్థితులకు మడతపడిపోతుంటే దేవ్ జిల్లా కూర్చుంటున్నారు, కానీ కనీసం ముందుకెళ్ళి ఏం చేయాలన్న కార్యాచరణే లేదు. 5-6 స్థానాలు ఇస్తే పడేస్తే తీసుకుని వాళ్ళ కోసం కూడా వీళ్ళు అర్రులు చేస్తున్నారంటే ఏ విధమైన లొసుగులు ఉన్నాయో ఒకసారి గమనించుకోమనండి. పార్టీ ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనాల కంటే కేవలం కేసు నుంచి తప్పించుకొని ఫ్యామిలీ ప్రయోజనాలు మాత్రం. డెఫినెట్గా అదే, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒక ఆప్షన్లెస్ సిచ్యువేషన్కి బలవంతాన వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ డ్రైవ్ అయ్యి ఉన్నారు. దాన్ని బలవంతం తాడు కట్టి పార్టీలు అవుతున్నారు దాంట్లోకి. ఎందుకంటే వాళ్ళ పార్టీ శాసించేస్తే రీజనల్ పార్టీలు అప్పుడు అధినాయకుడు చుట్టే రాజకీయంగా జరుగుతుంది కాబట్టి ఆ రాజకీయాన్ని తిప్పే పరిభ్రమ కార్యక్రమంలో వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు జస్టిఫై చేసుకుంటారు. ఇది గమనించి మన ప్రజలు చెప్తారు సార్, సమాధానం బ్రహ్మాండంగా చెప్తారు ప్రజలు. ఎందుకంటే ఇవాళ సిఏఏ బిల్ ఒకటి ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ముస్లిం సామాజిక వర్గ ఓటు, ఈ క్రైస్తవ సామాజిక వర్గ ఓటు ఎంత డెంట్ పడుతుందో తెలుగుదేశానికి ఫస్ట్ గుణపాఠం తెలుస్తుంది. అందుకే వాళ్ళు పకోడీ కబుర్లు చెప్తే పవన్ కళ్యాణ్ ముస్లింలకు ఏమైనా అన్యాయం జరిగితే నేనున్నాను, ఇవన్నీ భౌగోళిక కబుర్లు. ఈ దేశంలో వీళ్ళ నోటంపటి వచ్చిన మాటలే. చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడినవి దేశంలో నేను ఒక్కడనే
పైపచ్చి నా ఒక్క తెలుగుదేశం పార్టీయే నరేంద్ర మోడీ గారిని ఎదిరించగలదు అని చెప్పింది. ఎస్ సార్. ప్రవచనాన్ని ఇవాళ దేహీ అనే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ఉదంతంలో ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ అసలు ఎవరండి, అసలు ఎవరు క్యాండిడేట్లు ఎవరినైనా కనీసం గెలిచే సామర్థ్యం ఎక్కడ పడితే అక్కడ ఏది రాజమండ్రి 2 కాదంటే రాజమండ్రి కాదంటే నిడదవోలుకి పంపించిన కందులు దుర్గేష్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఎవరు సార్? ఎక్కడ ఈ నియోజకవర్గంలో స్థానికత డామినేషన్స్ ఇట్లాంటివి ఏమి ఉండవా? అయితే వీళ్ళని ఐకానిక్ పర్సనాలిటీ ప్రపంచంలో గాంధీ నెహ్రూ లాంటి స్థాయి కలిగిన వ్యక్తులు ఎక్కడైనా నిలబడి పోటీ చేసేస్తారు అనుకునే అంతంత నేపథ్యాలు ఎవరుకున్నాయి అక్కడ? చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ. ఎవరెవరినో పరిరక్షించడానికి ఎట్ ద కాస్ట్ ఆఫ్ రాజకీయాలు అన్న దగ్గర రాష్ట్రాలనే పణంగా పెట్టేస్తున్న వీళ్ళని చూస్తుంటే, ఎందుకంటే ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో, విభజన హామీలకు సంబంధించిన ఏ కండిషన్ కూడా లేకుండా ఈ రెండు పార్టీలు ఏ ప్రాతిపదికన పొత్తుకుపోతున్నాయి? వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనం ఎక్కడ కనబడుతుంది? వీళ్ళకి అధికారమే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దించాలన్న తాపత్రయం తప్ప దీంట్లో ఏముంది? వీళ్ళకి ఓన్ ఎజెండాలు జస్టిఫై చేసుకోవడానికి అధికారం కోసం అర్రులు చూస్తున్న వాళ్ళ కింద వివరించండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలని కనీసం తీసుకురాకపోవటాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏం సంబంధం లేదనా వాళ్ళ మీనింగ్? మీకు చెప్తున్నాను కదా, బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీకే దే నోస్ ప్రెటీ వెల్ ఇక్కడ వెళ్తే ఏమీ కాదు, అసలు వీళ్ళు ఎందుకు పనికిరారని. అలాంటిది వీళ్ళకి షైనింగ్ అవ్వడం ఏంటండి నాకు అర్థం కాదు. మీకు ఈ లాజిక్ అర్థమవుతుందా? బీజేపీ ఇట్ సెల్ఫ్ జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు ఒక రాష్ట్ర అధ్యక్షురాలను కానీ వాళ్ళకు సంబంధించిన కేడర్ని కానీ పరిగణలోకి తీసుకోకుండా ఈ రాష్ట్రంలో శాసించే స్థాయి వెసులుబాటు చేస్తుంది దగ్గర వితౌట్ దేర్ ప్రెజెన్స్. వీళ్ళు ఎందుకు తెంగరోళ్ళగా వాళ్ళ వెనకాల పడుతున్నారు? మళ్ళీ పొత్తు ధర్మాల గురించి మాట్లాడతారు. ఇంకా మీటింగే స్టార్ట్ కాలే, మీటింగే స్టార్ట్ కాకుండా ఒక టికెట్ అనౌన్స్ చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్. అంటే దీనికి ఇక్కడ 42 సంవత్సరాల పార్టీ అండ్ 45 సంవత్సరాల పైచీలకి ఎమ్మెల్యే అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఎక్కడ ఉన్నాడు ఆయన? బీజేపీ పార్టీ ఎక్కడ ఉంది? వీళ్ళు పైపై పవన్ కళ్యాణ్ వచ్చేదాకా వెయిటింగ్. మీరు గమనించారా? ఇది మనోడు గొప్పతనం చంద్రబాబు నాయుడు. ఎంత బతుకు బతి ఇన్నికేళ్ళు సేవడం అంటే ఇది చిచ్చే అసహ్యమేస్తుంది రాజకీయ పరిణామాలు చూస్తుంటే. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ చుట్టూనే పార్టీలు కావచ్చు, లేదంటే ఏం కాదండి, వాళ్ళు బీజేపీ మడతెట్టడానికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక్క అవకాశం. నేను చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ నాటి టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్కి తెలుగుదేశం ఎలా అవకాశం కల్పించి రాష్ట్ర విభజనకి ఎలా కారణమైందో, మళ్ళీ అదే రాష్ట్ర నాశనానికి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం అదే నాంది పలుకుతుంది. చూసుకోమనండి కావాలంటే. ఓకే, ఎవరండి వీళ్ళు? వాళ్ళు శాసిస్తుంటే మనం జడ్డి వేదవల్లాగా ఎన్నాలండి, ఏమైనా బానిసపోతుకున్నా. సార్, 2 జాతీయ పార్టీలు మనం శాసించే స్థాయికి నుంచి చరమాంకం పలికిన తెలుగు గడ్డకి ఇవాళ మళ్ళీ పరిచయం చేసుకుంటే దేనికి నెత్తికెత్తుకుంటారో దేవుడికే తెలియాలి నిజంగా.